సో ఇప్పుడు అనిపిస్తుందా ఎప్పుడైనా కూడా, అంటే ఇప్పుడు ఒక సీరియల్కి కంబ్యాక్ చేశారు, బట్ మీరు చెప్తున్నారు ఇండస్ట్రీ అంతా మారిపోయింది, రావచ్చు రాకపోవచ్చు ఫ్యూచర్లో, ఇన్ కేస్ ఒకవేళ వచ్చినా కూడా సేమ్ నెగిటివ్ కైండ్ ఆఫ్ అయినా కూడా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఒక మెయిన్ లీడ్ చేసి నేను ఏదైనా క్యారెక్టర్ చేస్తా అంటే తక్కువ బడ్జెట్లో నాకు ఇస్తారు, కాకపోతే నేను అక్కడ మనసు చంపుకొని ఒక అమ్మాయిని పక్కన హీరోయిన్గా ఎవరో అమ్మాయిని ఏ రకంగా లేని ఒక అమ్మాయిని హీరోయిన్గా చూస్తూ నేను బేర్ చేస్తూ నేను అలా చచ్చిపోలేను రోజు. ఇదే చేయకుండా ఇంట్లో ఉన్నా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇంకా అది ఫేస్ చేయలేను. సో మరి అలా చేయలేనప్పుడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో అనిపిస్తుంది, అంటే ఎడ్యుకేషన్ కంప్లీట్గా ఫినిష్ చేసి ఉంటే అట్లీస్ట్ ఏదో చిన్న నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసి ఉండేదాన్ని, లేదంటే ఒక జాబ్లో అయినా జాయిన్ అవ్వచ్చు, ఎందుకంటే మీరేమంత ఏజ్ అయిపోలేదు, యూ కెన్ డూ. అలా ఎప్పుడైనా అనిపించిందా? ఒక స్టడీస్ అయితే కంప్లీట్ చేసి ఉంటే బాగున్నాయి. అంటే ఫినాన్షియల్లీ ఫస్ట్ నుంచి మేము బిలో మిడిల్ క్లాసే, అంటే ఒక్కొక్క డే ఫుడ్ కూడా ఉండేది కాదు, ఆ స్టేజ్ నుంచి వచ్చాను నేను. మమ్మీ డాడీ వచ్చేసి ఒక స్టేజ్లో రోడ్డు పైన చౌరస్తా మీద మిర్చి బజ్జీ బండీలు ఉంటే వర్షంలో తడుస్తూ ప్యాక్ చేసి ఇచ్చిన డేస్ కూడా ఉన్నాయన్నమాట నా లైఫ్లో. సో మా ఫ్యామిలీ అయితే ఏదైతే అంత స్ట్రగుల్ ఫేస్ చేసి వచ్చిందో అక్కడ నుంచి మళ్ళీ డౌన్ వెళ్ళొద్దని అంతే ఇప్పటికీ స్ట్రగుల్ ఫేస్ చేయడం. ఒక్కొక్క డే ఇంట్లో రైస్ ఉండేది కాదు, పక్క వాళ్ళని అడుక్కొని మమ్మీ బీడీలు చేసేవాళ్ళు, ఎక్కువ కరీంనగర్లో బీడీలు అవి చేస్తుండేవాళ్ళు. ఆ బీడీలో ఆకు అంతా తీసుకొచ్చి పొయ్యి పెట్టుకుని జస్ట్ నూకన్నం ఉంటుంది కదా రైస్ కాకుండా, ఆ నూకన్నం బాయిల్ చేసుకొని తినేవాళ్ళం. అండ్ అక్క వాళ్ళు వచ్చేసి ఒక 75 రూపీస్కి సేల్స్ వర్క్ కూడా చేసిన డేస్ ఉన్నాయి. మమ్మీ ఒక 2500కి ఒక 1 మంత్ సెక్యూరిటీ గార్డ్గా చేసిన డేస్ ఉన్నాయి. సో అంత స్ట్రగుల్ నుంచి వచ్చి చూసి ఇప్పుడు గట్టిగా నోరు తెచ్చి నాకు ఒక ఆఫర్ ఇవ్వండి అని మనం అడగలేము. తెలుగు వాళ్ళు ఎవరైనా అందరూ మన దగ్గర ఉన్న వాళ్ళు అందరూ బిలో మిడిల్ క్లాస్ లేకపోతే మిడిల్ క్లాస్, కష్టపడి పని చేద్దామంటే మీరు ఇప్పుడు ఈ టైంలో కూడా ఆఫర్స్ ఎవరికి ఇవ్వనట్టయితే పక్క వాళ్ళని ఎవరినో తెచ్చుకొని అది చాలా హర్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇంత ఫేమ్ వచ్చిన 15 సీరియల్స్ చేసిన నేను వెళ్ళి ఎక్కడో చోట జాబ్ చేస్తా అంటే నన్ను వాళ్ళు చీప్గానే చూస్తారు. హీరోయిన్ వచ్చేసి ఏంటి ఇక్కడ చేస్తుందని, ఒక సెలబ్రిటీ అయిన తర్వాత మనం బయట లొకాలిటీలో తిరిగితే ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళకి ఏంటో తెలియదు. మరి మనం ఏదో ఇది చేస్తామని కాదు, ఒక కైండ్ ఆఫ్ లుక్లో ఉంటారు వాళ్ళు, ఒక మైండ్ సెట్ ఏదోలా ఉంటుంది వాళ్ళది, అలా చేయలేము. ఇప్పుడు నేను వెళ్ళేసి 5,000కైనా జాబ్ చేయడానికి రెడీ ఉన్నాను, కాకపోతే నాకు రావు. మీకేం తక్కువ, మీకెందుకండి చేయడం, ఇక్కడికి వచ్చినా పని చేస్తుందా లేదా, మీకు ఆఫ్టర్ ఈ పని ఎందుకు మీరు చేయడం అన్నట్టు చూసి జడ్జ్ చేసేస్తారు. తిని అసలు ఏం పని చేయలేదు, తిని పని చెయ్యొద్దు అన్న ఫీలింగ్. మా ఫ్యామిలీ మా చుట్టాల్లోనే ఏం తక్కువ ఉంది శిరీషకి, అన్ని సీరియల్స్ చేస్తుంది, అన్ని లక్షలు సంపాదించేసి ఉంటుంది. నా ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో ఒక 1 lakh ఉంటే అడ్జస్ట్ చేయవే, నేను నెక్స్ట్ మంత్ అలా ఇచ్చేస్తాను. నాకు ఫోన్ చేసి అలా 1 lakh అంత ఈజీగా అడుగుతున్నారా? 1 lakhని ఎలా అవుతుంది అలా? నేను నెల మొత్తం కష్టపడితే నాకు ఫైనల్గా ఒక 2-3 వేలు మిగిల్చుకోవడమే కష్టం అవుతుంది. నా మెయింటెనెన్స్ మమ్మీ వాళ్ళకి కానీ వీళ్ళని కానీ చూసుకోండి. మీరు ఫ్యామిలీ మొత్తము చూశారు అండ్ చూస్తున్నారు, అయినా కూడా ఇప్పుడు మీకు కష్టపడి మీ బేబీని క్యారీ చేస్తూ మీరు ఇప్పటికీ కూడా కష్టపడి మీ మమ్మీని చూడాలనుకుంటున్నారు, మీ అమ్మమ్మని చూడాలనుకుంటున్నారు. సో మీ డాడీ ఎక్స్పైర్ అయ్యారు హెల్త్ బాగాలేక రీసెంట్గా. అంటే ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఇంకా కష్టపడాలనుకుంటున్నారు. మీ ఫ్రెండ్స్కి ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ కాకుండా ఓన్లీ మీరు సంపాదించేదే కనిపిస్తుంది, ఖర్చు కనిపించట్లేదు. ఈజీ అమౌంట్ అనేది ఎప్పుడైతే వాళ్ళు పెళ్లి చేసుకున్నారో వాళ్ళ హస్బెండ్ అంతా ఈజీ వెల్ సెటిల్ అయి ఉన్నారు, ఈజీ మనీ ఉంది. నేను ₹1 ₹1000 పేమెంట్కి డే అండ్ నైట్ వర్క్ చేసిన డేస్ ఉన్నాయి. ఇవాళ మార్నింగ్ 6కి వెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ 6కి ప్యాకప్ అయ్యి వర్క్ చేసిన, ఎందుకు రామ్లమ్మండి దగ్గర నేను ఒక 5-6 డేస్ కంటిన్యూస్గా అలా వర్క్ చేసిన డేస్ ఉన్నాయి, వర్షంలో చలిలో. కానీ ఎందుకు అంత తక్కువ రెమ్యునరేషన్కి మీరు వర్క్ చేశారు? అంటే మీరు ఆల్రెడీ పీక్ స్టేజ్లో ఉన్నారు, మీకు ఆపర్చునిటీస్ చాలా వస్తున్నాయి. అప్పటికి కొంచెం పడలేదు, ఎప్పుడైతే స్టార్టింగ్ అడగకిచ్చే మనసు కొన్ని ప్రాజెక్ట్స్కి నేను తక్కువే తీసుకున్నాను. నాకు తెలియదు ఒక మెయిన్ లీడ్ ఎంత తీసుకుంటున్నారో తెలియదు, గట్టిగా డిమాండ్ చేస్తే ఏమో ఆఫర్ తెలుసుకోలేదు బయట అంటే ఎలా ఉంది అనేది. అక్క కూడా ఏంటంటే చిన్న రోల్స్ చేసి వచ్చింది, తను ఎప్పుడు మెయిన్ లీడ్ చేసింది తెలియదు. ఒకవేళ గట్టిగా డిమాండ్ చేస్తే ఆఫర్ రాదేమో, ఎందుకు ఛాన్స్ తీసుకోవడం, అంత ఫుడ్డే లేకుండా స్టేలో వచ్చిన దానికి ఇప్పుడు ₹1000 వచ్చినా పర్లేదు, నెలకు 10,000 వచ్చినా చాలు, నేను ఇందులో హ్యాపీగా బ్రతకొచ్చనే ఉండేదాన్ని నేను ఎప్పుడు. ఇప్పటికీ నేనేం డిమాండ్ చేయనండి, మరి ఎందుకో మరి తెలియదు. శిరీష చాలా ఎక్కువ డిమాండ్ చేస్తుందంట, అసలు 10,000కి మించి తక్కువ చేయదంట. అంటే నాకు ఎవరు కాల్ చేశారు, ఎవరు అడిగారు, ఎవరితో చెప్పాను, నేను ఎందుకు క్రియేట్ చేస్తారు ఇవన్నీ?
వాడికి ఎవరికో ఒకరు నచ్చేసి ఉంటారు, వాడు మెంటల్గా ఒకరిని ఫిక్స్ చేసుకొని ఉంటాడు, ఇవి అమ్మాయిని రిజెక్ట్ చేయాలి అంతే. దానికి 1,000,000 రీజన్స్, లావ్ అయ్యాలని, లేకపోతే అమ్మాయి లొకేషన్లో టైంకి రాదు, అసలు షార్ట్లో టైంకి ఉండదు, పిచ్చి పిచ్చి వేషాలన్నీ లొకేషన్లో వేసి ఎందుకు వేస్తాను? నువ్వు నాతో వర్క్ చేస్తే కదా నా గురించి డిసైడ్ అవ్వాలి. టైంకి రాదు అంటే ఇన్ని ప్రాజెక్ట్స్ ఎలా చేశాను? అండ్ ఒక్కొక్క ప్రొడక్షన్లో నేను ఖచ్చితంగా 2-3 సీరియల్స్ చేశాను. ఒక దాంట్లో కంఫర్టబుల్ ఉంటేనే కదా నెక్స్ట్ దానికి ఎంత ఉన్న ప్రొడక్షన్ ఆలోచిస్తుంది. ఇవి అడ్డమైన రూమర్స్ అన్ని క్రియేట్ చేసి బ్యాడ్ చేయడం తప్పితే ఇడియట్స్కి కొంతమందికి పర్టికులర్గా వేరే వర్కే ఉండదు ఇండస్ట్రీలో అయితే, దానివల్ల ఇంకా సగం తగ్గిపోతుంటాయి. గాసిప్స్ రూమర్స్ అనేవి చాలా వస్తుంటాయి. ఇంకా స్పెషల్లీ అంటే ఒక్క సీరియల్ చేసి ఏదైనా ప్రాజెక్ట్ ఒకటి చేసి కొంచెం నేమ్ వస్తుందంటే చాలు వెనకాల 100 మాట్లాడుకుంటారు. అలాంటిది మీరు 15 ప్రాజెక్ట్స్ చేశారు, మంచి ప్రొడక్షన్స్లో చేశారు, చాలా హార్డ్ వర్క్ చేశారు, మీకంటూ ఒక ఫేమ్ నేమ్ ఉంది. మీ పైన గాసిప్స్ రావడం అనేది అది కామన్ థింగ్. చాలా కాకపోతే దాంట్లో ఎన్ని నిజాలు ఉన్నాయంటారు? ఎన్ని మీరు అంటే ఎలాంటి అనిస్తారు? ఇప్పుడు శిరీష అన్ని ప్రాజెక్ట్స్ చేసిందంటే ఊరికేనే చేసిందా? నువ్వు చూసావా? వచ్చి చూడు ఫస్ట్, నేనేంటో నన్ను చూసి నా వెనకాల ఉండి తర్వాత డిసైడ్ అవ్వు నా గురించి. 4 ఆఫర్లు రాగానే ఇంక ఖచ్చితంగా ఏదో ఒకటి నేను చేస్తే ఎఫ్ఐఆర్ అనేది మెయింటైన్ చేస్తేనే అవుతుందా? ఏమో నాకు లక్ బాగుందేమో. నేను ప్యాకప్ అయ్యేంత వరకు 3 o'clock midnight షూట్ చేయమన్నా నేను చేస్తాను. ఇంకొక అమ్మాయిలు చేయకపోవచ్చు, నేను కోఆపరేట్ చేయడం నచ్చిందేమో ప్రొడక్షన్కి, అందుకని కంటిన్యూ అయ్యానేమో. మెంటలీ అసలు అనవసరమైన చెత్త అంతా క్రియేట్ చేసి స్లాబ్ పెట్టడం తప్పితే ఏం లేదు దీనికి. ఇంకా లక్కీగా మా హస్బెండ్ అనేవాడు లవ్ మ్యారేజ్ కొంచెం ఎక్కువ అర్థం చేసుకుంటాడు కాబట్టి నేను బ్రతికిపోయాను. ఈ పిచ్చి రూమర్స్ వల్ల ఒకవేళ అటు ఇటు మెంటాలిటీ ఉండి కొంచెం అనుమాన పోడు అయితే ఈ పాటికి వదిలేసేవాడు నన్ను. అలా ఉంటాయి అన్నెసరీ థింగ్స్, అసలు లేనివి. నేను టైంకి వెళ్ళి నేను పొద్దున్న 7 o'clock ఉండమంటే 9కి షార్ట్లో ఉన్నానంటే నేను 8:45కి ఉన్న డేస్ కూడా ఉంటాయి. ఎందుకు ఉండరు షార్ట్లో? ఎవరు చూసారు, ఎవరు మాట్లాడారు చూడకుండా ఉన్నాను. వాళ్ళు అసలు ఆ ప్రొడక్షన్లో కొన్నిట్లలో నేను చేయలేదు, వాళ్ళు కూడా ముందే డిసైడ్ అయిపోతారు. అలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకుంటూ ఉంటారు అలా. సో ఫ్రస్ట్రేషన్ మనుషుల ఫేస్ని చూసి వాళ్ళు ఎలా ఉంటున్నారో చూసి మనం డిసైడ్ చేయలేము. నేను ఆల్మోస్ట్ 2-3 times అయినా చూసి ఉండొచ్చు, మీ స్టేటస్ కావచ్చు, పిక్స్ కావచ్చు. అంటే మనిషిలో ఒక ప్లెజెంట్నెస్ అనేది అది గాడ్స్ గ్రేస్. ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండగలగడం, అందంగా కనిపించగలగడం, చూడగానే ప్లెజెంట్గా కనిపించగలగడం అనేది దేవుడిచ్చిన వరం. అలాంటి వాళ్ళకి ఏ కష్టాలు లేవని జనాలు అనుకుంటారు, బట్ ఎదురుగా మీరు ఖచ్చితంగా వాళ్ళు అంత స్ట్రాంగ్ కాబట్టి ఆ నవ్వులో వాళ్ళు ఎంత కష్టానైనా దాచుకుంటారు అన్నది మిమ్మల్ని చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రూఫ్ అయింది నాకైతే. సీరియస్లీ హార్ట్ మెల్టింగ్ స్టోరీ అండి. హలో అందరికీ నమస్తే, నేనే మీ బిత్తిరి సత్తి. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరు ఎప్పటికీ ఫాలో కండి. ఆ గంట గుర్తు మీద వస్తే మీకు హాఫ్ డేట్లు అన్నీ వస్తాయి. హాఫ్ డేట్లే వస్తాయా, ఫుల్ డేట్లు వస్తాయన్నా? అన్నీ వస్తాయి కదా, ఆ ఫుల్ డేట్లు వస్తాయంట. మీరైతే గంట గుర్తు కొట్టండి. Hi guys, this is Kartikeya. For more videos, please subscribe to iDream. Hello everyone, this is your Rahul Sipligan. For more videos, please do subscribe iDream. For more updates, please subscribe iDreams. Hi, this is Director Bobby. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. Hi, this is Nikki Tamboli. Do subscribe iDream. For more videos, subscribe to iDream. Please subscribe iDream. నేను మీ అలీ రజా. For more videos, subscribe to iDream. Do subscribe iDream. Please subscribe to iDream.